హాయ్ అందరికీ. ఇంకా పండగకి అందరూ ఊరెళ్తే మేమైతే సిటీకి వెళ్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు. సో ఇంకా కొత్తగా అనిపిస్తుంది సిటీకి వెళ్తుంటే, కానీ జర్నీ మాత్రం చాలా హ్యాపీగా అయితే జరిగింది మాకు. చాలా ఈజీగా జరిగింది. ఎందుకంటే సిటీకి వెళ్ళే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు కదా. ఇంకా అందరూ ఊరెళ్తుంటూ ఉంటారు కాబట్టి అక్కడ సైడు వెళ్ళే బస్సులు అయితే చాలా రష్గా ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు నరకంగా అనిపించేది. 2 పిల్లలు, 2 బ్యాగులు, ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది మాకైతే. ఇంకా ఫైనల్గా ఉప్పల్కైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, అన్నయ్య వస్తా అన్నారు. సో ఇంకా ఇక్కడ నుండి మేము బాలాపూర్ వెళ్ళాలి. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంకా మేము వెళ్ళిన జర్నీకి మేము అక్కడికే సిక్ అయిపోయాను. ఇంకా నేను వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను జర్నీ మొత్తం. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు చెల్లె పిల్లలతో ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా భోగి రానే వచ్చింది. భోగి మంటలు అయితే చాలా బాగా అనిపించింది హైదరాబాద్లో. ఇంకా రంగోలీ అయితే మనకి ఎక్కడికి వెళ్ళినా అయితే తప్పదు కదా. సో ఇంకా ముగ్గులు అయితే పెట్టాము, కలర్స్ అయితే ఫుల్గా అయితే నింపేసాము. ఎలా ఉందో మా ముగ్గు కామెంట్ చేయండి. ఇంకా సిటీలో కూడా మనకు మన ఇల్లు లాగానే, అంటే మన సొంత ఇల్లు ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఫీల్ అయితే కొంచెం అనీజీగా అనిపించింది. తెలిసిన వాళ్ళు ఉండరు కదా. సో ఇంకా అమ్మ వాళ్ళు, చెల్లె, ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంతవరకే తెలుసు. ఇంతవరకే మనం ఉన్న ఒక కుటుంబం వరకే ఉన్నాము. ఊరు వెళ్తే అందరూ మాట్లాడిస్తూ ఉంటారు, తిన్నారా, బాగున్నారా, ఇలా మాట్లాడిస్తూ ఉంటారు. ఇంకా సిటీలో తెలియదు కాబట్టి కొంచెం ఫీల్ అయితే ఉండిపోయింది. ఇంకా భోగి మంటల్లో వాటర్ అయితే వేడి చేసి అవి తలాకొని అయితే తీసుకెళ్లారు. ఆ వాటర్ స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని చేస్తారంట. ఇంకా నేను ముగ్గు పెట్టినప్పుడు పిల్లలు లేవలేదు. ఇంకా మా పాప చాలా ఏడ్చింది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకొని కలర్ అయితే నింపుకుంటుంది. పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా. చెల్లి పాప పాట ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. చాలా క్యూట్గా పాడింది కదా. ఇంకా పిల్లలు మనం ఏ పని చేసినా పిల్లలు వాళ్ళ ఆరాటం, వాళ్ళ చేతి వాటం లేనిదైతే ఏ పని జరగదు. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? పండక్కి అమ్మ అయితే పిండి పట్టించి ఇంకా అప్పలైతే చేస్తుంది. మడుగులు ఇంకా అరిసెలు అయితే చేసాము మేము. ఇంకా ఎంత పెద్ద అయినా అమ్మకైతే చిన్నపిల్లలమే మనము. అమ్మ గౌరవం అయితే ఉండిపోతుంది. ఇంకా అమ్మ మాకు ప్రతి పండగకి ఈ విధంగా అయితే తినిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈసారి అమ్మ మాతో కలిసి తిన్నది. ఇంకా పండగలు వస్తే మాత్రం అమ్మ లేట్గా తింటుండే. ఇంకా ఫైనల్గా పతంగి ఎగిరేయడంలోనే మనకి స్పెషల్ ఉంటుంది సంక్రాంతి. ఇంకా సేఫ్గానైతే మా పిల్లల్ని చూసుకునే బాధ్యత మనకే ఉంటుంది కదా. సో ఇంకా మావాడు నాకు ఒకసారి ఈరా అంటే లేదు నువ్వు పోగొడతావు అని చెప్పేసి చాలా సతాయించిండు. ఫైనల్గా అయితే ఇచ్చాడు. ఇంకా అరిసెలు అయితే చేస్తున్నాము. అరిసెలు చేయడంలో అమ్మ అయితే స్పెషల్గా చేస్తుంది. ఇంకా వీడియోస్ అన్నీ తీసుకుందామంటే పిల్లలు ఊరెళ్తే పిల్లల దగ్గర ఫోనే ఉంటుంది. ఇంకా పిల్లలకి ఫ్రెండ్స్ ఉండరు కదా తెలిసిన వాళ్ళు. సో ఇంకా మొత్తం ఫోన్లోనే మునిగిపోయారు. వీడియోస్ తీయడం చాలా కష్టమైంది నాకైతే. ఇంకా నేను ఈ వీడియోస్ కూడా మా బాబాయ్ తీశాడు. ఇంకా నేనే తీసి తర్వాత ఫోన్ చూస్తాను అని చెప్పేసి తనే వీడియోస్ మొత్తం అయితే కవర్ చేశాడు. అరిసెలు అంటే మాకు చాలా ఇష్టము. నాకు మా బాబుకి అయితే చాలా ఇష్టము. పాప ఇంకా మా ఆయన తినరు. నాన్న కూడా చాలా ఇష్టం ఉంటుండే. ఇంకా నాన్నకు పెరాలసిస్ వచ్చిన తర్వాత చాలా తక్కువ తింటున్నారు. ఇలా ఆయిల్ ఫుడ్ లాంటివి అయితే చాలా అవాయిడ్ చేశారు. ఇంకా ఫైనల్గా చెల్లె మా కోసం పిజ్జా అయితే ఆర్డర్ చేసింది. పిల్లలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. కొంచెం చెల్లె జాబ్ చేసింది, మాతో చాలా తక్కువ టైం అయితే స్పెండ్ చేసింది.